హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీణా బుడిద. ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా ఇదైతే పెద్ద పండుగ రోజు, అంటే మకర సంక్రాంతి రోజు. ఫస్ట్ మార్నింగే ఇలా ముగ్గు అయితే వేసుకున్నాము. సింపుల్గా ముగ్గు వేసేసుకొని ఇంకా తర్వాత పనులు అయితే ఈరోజు దేవుడు పెట్టుకుంటాం కాబట్టి, అంటే పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం కాబట్టి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ స్టవ్ మీద అయితే చిక్కుడుగాయ పెట్టున్నాము తాలింపుకి. ఒక సైడ్ అయితే ఇది పాయసం కోసం, తర్వాత పప్పు సాంబార్కి పప్పు ఉడికించేసుకొని పక్కన పెట్టినాం అనమాట. ఇంకా సాంబార్ ప్రాసెస్ అంతా చూపిలేదు, సాంబార్ రెడీ అయిపోయింది. తాలింపు కూడా పక్కన కొంచెం ఆయిల్లో కొంచెం ఉడుకుతుందనమాట. తాలింపు సాంబారు, తాలింపు, పాయసం అన్నీ అయిపోయాయి. ఇంకా లాస్ట్ వడ ఒకటే ఉంది. ఇంకా అమ్మ అయితే పప్పు గ్రైండర్లో వేసేసి పప్పు అయితే రుబ్బుతుందనమాట. ఇంకా వడలు అయితే వేసేసాము. ఇక్కడ ఒక వాయి వేసాము. వేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఉన్నారు కదా పాప వాళ్ళు, వీళ్ళు ఏంటంటే వాళ్ళ అత్తమ్మకి హెల్ప్ మేము చేస్తామని ఇంకా వాళ్ళని కాదనలేక, పిల్లలు కదా వాళ్ళ సరదా ఎందుకు అని చెప్పి సరే చేయండి అంటే, ఆమెమో పెద్ద పాప ఏమో పప్పు ఎనిస్తుంది, ఇంకా చిన్న పాప ఏమో వడ చేస్తుంది అనమాట. తర్వాత పప్పు ఎనిచ్చేసి ఆ పాప కూడా నేను కూడా చేస్తానని చెప్పి ఇద్దరు వాళ్ళ అత్తమ్మకి ఇలా సహాయం చేస్తున్నారు. పిల్ల కోడళ్ళు ఇద్దరు వాళ్ళ అత్తకు సహాయం చేస్తున్నారన్నమాట. ఇంకా ఫైనల్లీ వడలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకో వాయి కూడా వేసేసాము. వడలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళైతే అమ్మ నాన్న అయితే దేవుడికి అయితే పెట్టేసుకున్నారు. బట్టలు పెట్టి మా తాతయ్యకి పెట్టుకుంటారు. బట్టలు పెట్టేసి దేవుడికైతే ఇలా పీట మీద బట్టలు పెట్టుకొని 3 ఇస్తరాకులు వేసి మనం చేసుకున్న వంటలన్నీ, పిండి వంటలన్నీ అక్కడ పెట్టి దేవుడికి పెట్టుకుంటాం అనమాట. అంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.